మత్తయి సువార్త 9వ అధ్యాయము 27వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుదాం. వెళుచుండగా యేసు అక్కడ నుండి వెళుచూ ఉండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, మమ్మను కనుకరించుమని కేకలు వేసిరి. మమ్మును కనికరించుమని కేకలు వేసిరి. ఆయన ఇంట ప్రవేశించిన తరువాత ఆ గ్రుడ్డివారు ఆయన యొద్దకు వచ్చిరి. యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడుగగా వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. అప్పుడు యేసు ఇది ఎవరికినీ తెలియకుండా చూచుకొనుడని వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను. అయినను వారు వెళ్ళి ఆ దేశమంతటా ఆయన కీర్తి ప్రచురము చేసిరి. చాలండి. హల్లెలూయా. ఇక్కడ మనం చదివిన భాగంలో ఈ యొక్క ఉదయకాలం ప్రభువు మాట్లాడుతున్న మాట, ఇద్దరు గుడ్డివారు ఉన్నారు. యేసు ప్రభువు వారు అక్కడ నుండి వెళుచూ ఉండగా ఇద్దరు గుడ్డివారు గుడ్డివారే, మరి ఎవరు వెళుతున్నారు అనేది వారికి కనిపించకపోవచ్చు, కానీ వివరం తెలుసుకున్నారు. ఆ యొక్క కోలాహలం కావచ్చు, లేకపోతే ఎక్కువ మంది ఉండడం వలన అక్కడ నుండి వచ్చే శబ్దాలు కావచ్చు, ఇవి అన్ని వారు విన్నప్పుడు యేసు ప్రభు వారిని వెంబడించడం మొదలుపెట్టారు. యేసు ప్రభు వారిని వెంబడించుతూ అడిగి ఉంటారు ప్రక్క వాళ్ళని, అయ్యా ఎవరు వెళుతున్నారు ఈ మార్గంలో, ఏమిటి ఆ కోలాహలము, ఎందుకు ఆ యొక్క శబ్దాలు వినిపిస్తున్నాయి, కేకలు వినిపిస్తున్నాయి అని అంటూ ఉన్నప్పుడు చాలామంది చెప్పి ఉంటారు, యేసు ప్రభు వారు ఈ యొక్క మార్గములో నుండి వెళుతూ ఉన్నారు. హల్లెలూయా. వెళుతున్నారు అని చెప్పగానే ఈ ఇద్దరు గుడ్డివారు కేకలు పెడుతూ ఉన్నారు. ఆయన వెంట వచ్చి కేకలు పెడుతున్నారు. ఏమని? దావీదు కుమారుడా, మమ్మును కనికరించుము, లేకపోతే కరుణించుము అని కేకలు పెడుతూ ఉన్నారు. ఒక మాట చెబుతాను, చాలా జాగ్రత్తగా వినండి. ఈ ఇద్దరేనంటారా, ఇంకా ఎవరైనా ఉండి ఉంటారంటారా? ఆ యొక్క గుంపులో స్వస్థత కావాలి అని ఆశపడేవాళ్ళు, స్వస్థత కోరుకునేవాళ్ళు, పరిస్థితులు బాగుపడాలి అనే ఆలోచన కలిగి ఉన్నవారు ఆ యొక్క మరి అక్కడ ఆ గుంపులో ఉండి ఉండరా అంటే చాలామంది ఉండి ఉంటారు. అసలు ఈ గుడ్డి వాళ్ళకు కూడా ఎందుకు అర్థమయ్యింది అంటే కొన్ని కేకలు విని ఉంటారు. ఏమి కేకలు? దావీదు కుమారుడా మమ్ములను కరుణించు, దావీదు కుమారుడా మమ్ములను కరుణించు అని కొన్ని కేకలు విని ఉంటారు. లేకపోతే వీళ్ళకి ఎలా అర్థమవుతుంది? ఎందుకయ్యా, ఎవరు వెళ్తున్నారయ్యా, కనికరించమని అడుగుతూ ఉన్నారు, ఎవరు వెళ్తున్నారు, ఎవరు వెళుతూ ఉండగా కనికరించమని జనాలు ఏంటి అట్లా కేకలు వేస్తున్నారు అంటే అక్కడ ఉన్నవాళ్ళు చెప్పు ఉంటారు, అయ్యా ఎవరు వెళుతున్నారో తెలుసా, యేసు ప్రభు వారు, దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వారు వెళుతూ ఉన్నారు అని చెప్పినప్పుడు ఈ ఇద్దరు గుడ్డి వాళ్ళకు కూడా కేకలు వేయడం మొదలుపెట్టారు. నిజమే, కేకలు వేసిన వాళ్ళు చాలామంది ఉండి ఉంటారు ఆ గుంపులో. అందుకని వీళ్ళకి అర్థమైంది, ఏమిటి కనికరించమని అడుగుతూ ఉన్నారు, ఎవరు వెళుతున్నారు ఈ దారిలో అంటే యేసు ప్రభు వారు వెళుతున్నారు అనే వివరం తెలిసినప్పుడు వీళ్ళు ఇద్దరు కూడా కేకలు వేయడం మొదలుపెట్టారు. హల్లెలూయా. ఎక్కడ దాకా కేకలు వేశారు? ఆయన మార్గం వెంబడి వెళ్ళి ఒక ఇంటిలోనికి వెళ్ళే అంత వరకు కూడా కేకలు వేశారు. హల్లెలూయా. కొంతమంది ఏమో ఆ గుంపులో ఉండి రోడ్డు ప్రక్కన నిలవబడి, లేకపోతే ఆ వీధి ప్రక్కన నిలవబడి దావీదు కుమారుడా మమ్ములను కరుణించు అని కేకలు వేసి ఉంటారు. కేకలు వేసి సరేలే ఆయన వినడం లేదులే అని వెనుదిరిగి ఉంటారు కొంతమంది. లేకపోతే నేను ఇంకా ఏం ముందుకు వెళతాలే, ఆయన పిలిచాను కానీ ఆయన పలకలేదులే అని చెప్పి వెనుకకు తిరిగిన వాళ్ళు కొంతమంది ఉండి ఉంటారు. కానీ ఈ ఇద్దరు మాత్రం ప్రత్యేకం. హల్లెలూయా. ఏమిటి ఆ ప్రత్యేకత అంటే వీరిద్దరూ కూడా వెంబడిస్తూ ఉన్నారు. హల్లెలూయా. వారికి ఆ బలహీనత ఉన్నప్పటికీ కూడా
వారికి ఆ యొక్క భవిష్యత్తు అర్థం కాని పరిస్థితుల్లో వాళ్ళు ప్రభువునే వెంబడిస్తూ ఉన్నారు. హల్లెలూయా. నమ్మకం కలిగి ఉన్నారు, విశ్వాసము కలిగి ఉన్నారు, చివరి వరకు వెంబడించారు. హల్లెలూయా. మధ్యలో కొంతమంది వెళ్ళిపోయారేమో, మధ్యలో కేకలు వేసి చాలులే అనుకున్న వారు కొంతమంది ఉన్నారేమో, కానీ ఈ ఇద్దరు మాత్రము ప్రత్యేకముగా ప్రభువును వెంబడిస్తూనే ఇంటి వరకు వెళ్ళారు. హల్లెలూయా. వెళ్ళిన తర్వాత ప్రభువు కూడా అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళాడు. చాలా కేకలు వినపడ్డాయి, చాలామంది అరుపులు వినపడ్డాయి, చాలామంది పిలవడం వినిపించింది, చాలామంది కనికరించమని అడగడం వినిపించింది. కానీ ఈ కేకలు చివరి వరకు ఎంతమందిలో నిలవబడతాయా, ఈ యొక్క పరీక్షా కాలంలో ఎంతవరకు వీరి మాటలు నిలవబడతాయా అని ప్రభువు పరిశీలిస్తూ అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినప్పుడు ఈ ఇద్దరు మాత్రం ప్రత్యేకంగా కనిపిస్తున్నారు. హల్లెలూయా. ఏమిటా ప్రత్యేకత అంటే విడిచిన వారు కానే కాదు. హల్లెలూయా. ప్రభువును విడిచిపెట్టిన వారు కాదు, ప్రభువు వారికి మేలు చేస్తాడని, ప్రభువు వారికి భవిష్యత్తును దయచేస్తాడని, ప్రభువు వారిని విడిపిస్తాడని, ప్రభువు వారిని నడిపిస్తాడు అని ప్రభువును నమ్మి వారు యేసు ప్రభు వారి వెంబడే వెళ్ళారు. హల్లెలూయా. వెళ్ళిన తరువాత 10 మంది కేకలు వినపడాయి. ఒకప్పుడు అనగా వీధిలో ఉండగా 8 మందికి వచ్చి ఉంటారు, 7గురికి వచ్చి ఉంటారు, 6గురికి వచ్చి ఉంటారు. కేకలు వేసే వాళ్ళ సంఖ్య తగ్గిపోతూ ఉంటుంది. చివరకు ఎంతమంది కేకలు నిలబడ్డాయి అంటే 2 కేకలే. యేసు ప్రభు వారి ఇంటికి వెళ్ళిన తర్వాత, అయ్యా ఎంతోమంది నన్ను కేకలు వేశారు కానీ, ఎంతోమంది నన్ను పిలిచారు కానీ 2 నిలవబడ్డారు. హల్లెలూయా. ఆ 2 రమ్మనండి, ఆ 2 నా యొద్దకు తీసుకురండి అని పిలిచి వారిని అడుగుతూ ఉన్నాడు. ప్రభువా, అయ్యా మీకేం కావాలి? అయ్యా మీ కేకలు నేను వింటూ ఉన్నా. మిగిలిన వారు చాలామంది కేకలు వేశారు కానీ అందరి కేకల్లా మీ కేకలు కూడా మిగిలిపోతాయేమో, ఆగిపోతాయేమో అని నేను అనుకున్నాను, లేకపోతే పరీక్షించాను. కానీ మీరు మాత్రం నన్ను వదిలిపెట్టలా. హల్లెలూయా. నన్ను వదిలిపెట్టలేదు కాబట్టి నేను మిమ్మలను వదిలిపెట్టను. హల్లెలూయా. ఈ ఉదయకాలంలో ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని అవమానాలు ఉన్నా, ఎన్ని వేదనలు ఉన్నా, ఎన్ని రోదనలు ఉన్నా ప్రభువును విడవకుండా నువ్వు వెంబడిస్తున్నట్లయితే ప్రభువు అంటున్నాడు, నీవు నన్ను విడిచిపెట్టలేదు గనుక, నన్ను నమ్ముకొంటివి గనుక నేనును నిన్ను విడిచిపెట్టను. హల్లెలూయా. ఎంత గొప్ప భరోసా, ఎంత గొప్ప భరోసా. 2 పిలిచాడు. పిలిచి, అయ్యా మీకేం కావాలి అంటే, ప్రభువా మేము గ్రుడ్డివారం నాయనా, మేము గ్రుడ్డివారము, మమ్మలను బాగు చేయనాయన, మాకు స్వస్థతను దయచేయనాయన, మా యొక్క భవిష్యత్తును నాయన మీ చేతుల్లో పెడుతున్నాం ప్రభువా, మా భవిష్యత్తును తీర్చిదిద్దు నాయన. హల్లెలూయా. మా భవిష్యత్తును తీర్చిదిద్దు నాయన అని అడిగినప్పుడు ప్రభువు అంటున్నాడు, మరొక్కసారి అడుగుతున్నాడు, ఇది నేను చేయగలనని మీరు నమ్ముచున్నారా? హల్లెలూయా. నమ్ముచున్నారా? ఇది నేను చేయగలను అని నమ్ముచున్నారా? అంటే ప్రభువా నమ్ముతున్నాం కాబట్టే కదా ప్రభువా ఎంత దూరం వచ్చాం. అంటే ఎవరో చెప్పారని మీరు ఇంతకాలం నమ్మారా, లేకపోతే నేను చేయగలనని మీరు నిజముగా నమ్ముతున్నారా? కొన్ని సందర్భాల్లో చూడండి, దేవుడు చేస్తాడేమోనని ట్రయల్స్ చేస్తారు. ట్రయల్స్ అంటే పరీక్ష చేస్తారు. పరీక్ష చేసి దేవుడు చేస్తాడో చెయ్యడోనని పరీక్ష చేసి వెనుక తిరిగే వాళ్ళు కొంతమంది ఉంటారు. ప్రభువు అలాంటి వారిని కాదు, కానీ చివరి వరకు నిలవబడి ఆయనను విడిచిపెట్టని వారిని ఆయన తప్పనిసరిగా విడిచిపెట్టే దేవుడు కానే కాదు. మరి ఎలా నమ్మారయ్యా? మీరు నమ్ముచున్నారా, ఎవరో చెప్పారని వచ్చారా? ఇందాక ఒక గుంపుని చెప్పాను చూశారు. ఆ గుంపులో కొంతమంది ఎవరో చెప్పారని వచ్చి ఉంటారు. ఎవరో చెప్పారని వచ్చి ఒక రాయి వేసి, రాయి అంటే ఊరిని ఒక చిన్న ప్రయత్నం చేసి, ఇక ఎలాగో ఆయన మమ్మల్ని చూడలేదులే, ఎలాగో మేము అనుకున్నది జరగలేదులే అని చెప్పి వెనుక తిరిగిపోయిన వారు ఉండి ఉంటారు. కానీ ఈ 2 మాత్రం నేను చేయగలను అని మీరు నమ్ముచున్నారా అంటే గట్టిగా ఖండితంగా చెబుతున్నారు. ఏమని తెలుసా? మేము నమ్ముచున్నాం ప్రభువా. హల్లెలూయా. ఈ రోజును కూడా నీవు నమ్ముచూ ఉన్నావా?
మాట చాలా చిన్నదండి. నమ్మకం అనే మాట, విశ్వాసం అనే మాట ఒక 3 అక్షరాలు చాలా చిన్నగా కనిపిస్తుంది, కానీ గొప్ప కార్యములను చేయగలిగిన గొప్పది అది. హల్లెలూయా. గొప్ప కార్యం అది ఏమిటయ్యా అంటే, నీవు గొప్ప గొప్ప కార్యములు నీ పక్షమున చేయగలిగిన చిన్న నమ్మిక ఉంటే చాలు, దేవుడు నిన్ను తప్పనిసరిగా చూస్తాడు. నమ్మిక అనే పదం చిన్నగా కనిపించవచ్చు, కానీ అది బహుశక్తివంతమైన కార్యాలను జరిగిస్తూ ఉన్నది. హల్లెలూయా. భవిష్యత్తులను మార్చుతూ ఉన్నది, బిడల భవిష్యత్తులను మార్చుతూ ఉన్నది. ఆయనను నమ్మిన వారిని ఆయన ఎవరిని విడిచిపెట్టలేదు. హల్లెలూయా. ఆయనను నమ్మిన వారిని ప్రతి ఒక్కరిని బాగు చేసే వరకు, ప్రతి ఒక్కరిని ఉన్నత స్థలములో నిలిపే వరకు, ప్రతి ఒక్కరిని ఆయన నమ్మిన వారి ప్రతి ఒక్కరిని కూడా ఉన్నత స్థితిలో ఉంచే వరకు ఆయన ఎవరిని విడిచిపెట్టలేదు. హల్లెలూయా. శిష్యుల దగ్గరికి వచ్చి ప్రభు ఒకసారి అంటాడు, నా శోధనలో నన్ను విడిచిపెట్టిన వారు కాదయ్యా మీరు, నన్ను విడిచిపెట్టలేదు కాబట్టి నేను మిమ్మలను విడిచిపెట్టను. హల్లెలూయా. అనాథలుగా విడిచిపెట్టను. మరి పునర్జననమందు నాతో పాటు సింహాసనాసీనులై మీరు 12 గోత్రాల వారికి తీర్పు తీరుస్తారు అంటాడు. హల్లెలూయా. అంటే ఆయనను ఎవరైతే నమ్ముతున్నారో ఆయనను నమ్మే వారిని విడిచిపెట్టే దేవుడు కానే కాదు. హల్లెలూయా. ఏ భవిష్యత్తుని గురించి నువ్వు ఆలోచిస్తున్నావో, లేకపోతే దేని గురించి నువ్వు ఆలోచిస్తూ ఉన్నావో, నీ భవిష్యత్తును ఆయన చేతుల్లో పెట్టు, ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కానే కాదు. హల్లెలూయా. దేవుడు తప్పనిసరిగా మన భవిష్యత్తులను తీర్చిదిద్దేవాడు, ఆయన విడిచిపెట్టేవాడు కానే కాదు. ఒక నమ్మకమును ఆయన మీద ఉంచండి చాలు. హల్లెలూయా. చివరి వరకు ఆయన మీద నమ్మకాన్ని ఉంచండి, కడ వరకు ఆయన మీద నమ్మకాన్ని ఉంచండి. కడ వరకు అనగా ఆయన కార్యము జరిగేంత వరకు. హల్లెలూయా. నాకు తెలిసిన ఒక సహోదరుడు ఒక చిన్న సాక్ష్యం చెప్పాడు. ఏమిటంటే, వారి నాన్నగారు వాళ్ళ అన్నదమ్ములు 2-3నట. వీరి కుటుంబాలు బాగానే ఉన్నాయి. వాళ్ళ చిన్న బాబాయో ఆఖరి ఒక బాబాయ్, వాళ్ళకి 2 కూతుళ్ళు ఏమో సంథింగ్ గుర్తులేదు, కానీ ఈయన ప్రభువు ప్రభువు అంటూ ఎప్పుడు దేవుని పరిచర్యలోనే ఉండేవాడట. దేవునికి శక్తిని మించి ఇస్తూ ఉండేవాడట. ఎవరు? వాళ్ళ బాబాయ్. దేవునికి శక్తిని మించి ఇస్తూ ఉండేవాడట. ఎప్పుడు దేవుని మీదే ఆధారపడేవాడట. దేవుని కొరకు శక్తిని మించి ఇస్తూ ఉంటే వాళ్ళు అనుకునేవాళ్ళట, మిగిలిన బంధువులంతా పిచ్చోళ్ళలాగా ఉన్నాడు, ఉన్నదంతా దేవుడు దేవుడు అంటే సమయాన్ని ఖర్చు పెట్టేస్తున్నాడు, దేవుడు దేవుడు అంటే ఇచ్చేస్తూ ఉన్నాడు. బిడ్డల భవిష్యత్తు ఏంటో, 2 బిడ్డలు, ఆడపిల్లలు, ఏమిటి వీళ్ళ భవిష్యత్తు ఏమవుతుందో అని చెప్పి అనుకొని కొన్ని సందర్భాలు వాళ్ళని నవ్వేవాళ్ళట. చూసి వాళ్ళను నవ్వుతూ ఉన్నప్పుడు దేవుడు వారి పట్ల చేసిన కార్యం ఏమిటయ్యా అంటే, వారు ఎవరు కూడా కని విని ఎరుగునట్లుగా 2 బిడ్డలకు కూడా దేవుడు మంచి సంబంధాలను తీసుకుని వచ్చాడట. హల్లెలూయా. మంచి ఉన్నత స్థితిలో ఉన్న వారిని, మంచి గవర్నమెంట్ అధికారులు, అఫీషియల్స్, మంచి స్థానంలో ఉన్న వారిని, వారికి బిడ్డలకు సంబంధాలు కుదిరినాయట. హల్లెలూయా. అప్పుడు మిగిలిన వాళ్ళందరూ, బంధువులందరూ అనుకున్న మాట అతడే, ఆ సహోదరుడే చెప్పాడు. ఏమిటో తెలుసా? నిజమేనన్నా, మా బాబాయిని చూసి మేము చాలా నవ్వుకున్నాం, ఆయన చూసి మేము చాలా ఎగతాళి చేశాం, మా వాళ్ళు మా బంధువులు అందరూ కలిసి చాలా ఎగతాళి చేశాము, చాలా నవ్వుకున్నాం, కానీ మా బాబాయ్ ఆ దేవుడు దేవుడు అని చెప్పి వెంబడిస్తుంటే చాలా నవ్వాం, కానీ ఈ రోజున మేమే సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే వారి బిడ్డలు ఉన్న స్థితిలో మా వారు ఎవ్వరూ కూడా లేరు. హల్లెలూయా. దేవుని నమ్మినట్లయితే, దేవుని మీద ఆధారపడినట్లయితే దేవుడు తప్పనిసరిగా కార్యములను చేయగలిగిన వాడు. హల్లెలూయా. నేటికిని సజీవులుగా ఉన్నవారు అనేక మంది సాక్ష్యాలు చెబుతూ ఉన్నారు, అనేక సాక్ష్యాలు చెబుతూ ఉన్నారు. దేవుడు నీ భవిష్యత్తును కూడా తీర్చిదిద్దగలడు. హల్లెలూయా. ఇక్కడ వీరి యొక్క గుడ్డివారి 2 యొక్క జీవితము, భవిష్యత్తు అంధకారమయమై ఉంది. వారి యొక్క భవిష్యత్తు ఏమిటో వారికి తెలియదు, కానీ ప్రభువును వెంబడించారు, ప్రభువునే నమ్ముకున్నారు. నమ్మి, ప్రభువా నిన్నే నమ్ముచున్నాం నాయన, నీ మీదే మా భారం వేస్తున్నాం నాయన అని చెప్పినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టలేదు. హల్లెలూయా. నేను చేయగలనని మీరు నమ్ముచున్నారా
అని అడుగుచూ ఉంటే, నమ్ముచున్నాం ప్రభువా, హల్లెలూయా. అప్పుడు ఆయన వారి కన్నులను ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక, హల్లెలూయా, మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను, హల్లెలూయా. వారి కన్నులు తెరవబడ్డాయి. యేసు ప్రభు వారు చెప్పిన మాట ఏమిటో తెలుసా? మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక, హల్లెలూయా. ఇది చాలా మనం గుర్తుంచుకోవలసిన విషయం. ఏమిటంటే మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక, హల్లెలూయా. ఇక్కడ ఒక మాట చెబుతాను, చాలా జాగ్రత్తగా వినండి. నమ్మకము లేకపోతే విశ్వాసము, నేను చాలా సందర్భాలు చెప్పాను, మనము దేవుని యొక్క వాక్యమును ధ్యానించకుండా, మనం ప్రార్థనా జీవితము లేకుండా, భక్తి జీవితము లేకుండా, సరి అయిన విధానాలు లేకుండా నీకు విశ్వాసం రమ్మన్నా, నమ్మిక కలగమన్నా కలగదో. నీకు విశ్వాసము కలగాలి అన్నా, నమ్మిక కలగాలి అన్న ఆధారం ఏమిటో తెలుసా? నీ యొక్క భక్తి జీవితమే, హల్లెలూయా. భక్తి జీవితమే, ప్రార్థనా జీవితమే నీకు ఆధారమై ఉన్నది. ఆ ప్రార్థనలో నీవు ఎప్పుడు ఉంటావో, దేవుని యొక్క వాక్యమును నీవు ఎప్పుడైతే ధ్యానం చేస్తూ ఉంటావో, అప్పుడు దేవుడు నీకు విశ్వాసాన్ని కూడా దయచేయగలడు, హల్లెలూయా. మన ఇష్టానుసారంగా జీవిస్తూ, లోకానుసారంగా జీవిస్తూ, దేవుని యొక్క మాటకు లోబడకుండా, లేకపోతే దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడకుండా మనము ఎంత నమ్మాము అని చెప్పినా నమ్మకం మాత్రమో రాదు, అది ఒట్టి మాటే. అనుభవం ఉంది. సరైన ప్రార్థనా జీవితం లేని రోజుల్లో నమ్ముతున్నాను ప్రభువా, నమ్ముతున్నాను ప్రభువా, నమ్ముతున్నాను ప్రభువా, ఓ ప్రక్కన అనుమానం వస్తూ ఉంటుంది. ఎందుకు? ప్రార్థనా జీవితం లేదు, వాక్య జీవితం లేదు, దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం జీవించే జీవితం లేదు. మాటకు పైకి నోటి మాటగా పెదాల మీద నుంచి నమ్ముతున్నాను ప్రభువా అని వస్తుంది, కానీ హృదయాంతరాళల్లో నుండి మాత్రం అది రానే రాదు. ఎందుకో తెలుసా? హృదయంలో ఎవరు లేరు? ప్రభువు లేడు. హృదయంలో భక్తి జీవితం లేదు, హృదయంలో వాక్య జీవితం లేదు, హృదయంలో ప్రార్థనా జీవితం లేదు. వాక్యం ఎప్పుడైతే నీ హృదయంలో కరువు అయిపోతుందో వాగ్దానాలు గుర్తుకు రావు. వాగ్దానాలు ఎప్పుడైతే గుర్తుకు రావో వాగ్దానములు నెరవేర్చగలిగిన ప్రభువు కూడా మనకు సరిగా అర్థం కాడు. అందుకనే ఈ ఉదయ కాలంలో నీవు ప్రభువు నమ్ముచూ ఉన్నప్పుడు ఇంకా ఏవైనా అపనమ్మికలు ఉన్నాయేమో, ఇంకా ఏమైనా లోపాలు ఉన్నాయేమో, ఇంకా ఏవైనా దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించవలసింది ఉందేమో ఒకసారి ప్రభువును అడుగు. ఒకానొక సందర్భంలో యేసు ప్రభు వారి దగ్గరకు ఒక చిన్నవాడిని తీసుకొని వచ్చి అడుగుతూ ఉన్నాడు, అయ్యా నా యొక్క కుమారుని బాగు చేయనాయనా, వాడు ఎక్కడ పడితే అక్కడ నీళ్ళల్లో పడిపోతూ ఉన్నాడు, వాడిని బాగు చేయనాయనా అని చెప్పి ప్రభువుని అడిగినప్పుడు అక్కడ కూడా అంటాడు యేసు ప్రభు వారు, ఇదిగో నేను దీన్ని చేయగలను, నమ్ముచున్నావా? నీవు నమ్ముచున్నావా అంటే, అయ్యా నేను నమ్ముచున్నాను, కానీ అపనమ్మకం ఉండకుండానట్లు నాకు సహాయము చేయము. ఏంటిది అది? ప్రార్థన. అపనమ్మకం రాకుండా నాకు సహాయము చేయి ప్రభువా, ప్రార్థన. ఒక మాట చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. అపనమ్మకం వస్తున్నప్పుడు అపనమ్మకాన్ని నమ్ముకొని దిగజారకుండా, అపనమ్మిక వస్తూ ఉన్నప్పుడు నమ్మకాన్ని కలిగించగలిగే ప్రభువును పట్టుకోవాలి, హల్లెలూయా. నా మాట అర్థమైందా? అపనమ్మకము వస్తూ ఉన్నప్పుడు అపనమ్మకాన్ని పట్టుకొని ఇంకా దిగజారిపోకుండా అపనమ్మకము నుండి బయటపడవేయగలిగి నమ్మికలోనికి నడిపించగలిగిన ప్రభువును మనం వేడుకోవాలి, హల్లెలూయా. ప్రభువే విశ్వాసాన్ని కూడా దయచేస్తాడు. ఆయనే కదా విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడు ఆయనే, హల్లెలూయా. ఈ ఉదయకాలంలో ఎవరైతే ప్రభువు నుంచి ఆశపడుతూ ఉన్నారు, ప్రభువు దీనిని మా కొరకు చెయ్యాలి అని ఆశపడుతూ ఉన్నారు, ప్రభువు దీనిని మా కొరకు చెయ్యాలి అని ఎదురు చూస్తూ ఉన్నారు, ఒకవేళ అపనమ్మకము వస్తూ ఉన్నట్లయితే ప్రార్థన చేయండి, హల్లెలూయా. దైవజనులను నిలవబెట్టుకొని ఒకవేళ మీతో ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే మీరు అవిశ్వాసములోనికి కృంగిపోకుండా, హల్లెలూయా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. విశ్వాసము కొరకు కూడా ప్రార్థన చేయాలి. ఈ రెండు కలగలిసి ఉంటాయండి. విశ్వాసముతో ప్రార్థన, ప్రార్థనతో విశ్వాసం. ఆ మాట గుర్తుపెట్టుకుంటారా?
విశ్వాస ప్రార్థన, ప్రార్థనతో విశ్వాసం, రెండు కూడా విశ్వాసము కలిగి ప్రార్థన చేయాలి. ఆ విశ్వాసం కలగడానికి కూడా ప్రార్థన చేయాలి. ఇది ఎలా అండి విచిత్రంగా ఉంది. ఉదాహరణ చెబుతాను చూడండి. చిన్న బిడ్డ ఉంటాడు, నడక నేర్చుకుంటూ ఉంటాడు. నడక నేర్చుకుంటూ ఉన్నప్పుడు నడిపించేది ఎవరు? తల్లి, తండ్రి. చక్కగా నడిపిస్తారు. కొన్ని సందర్భాలు 2 చేతులు పట్టుకొని ఒక్కొక్క కాలు నడిపిస్తారు, లేకపోతే పట్టుకొని రెక్కల కింద పట్టుకొని నడిపిస్తారు. నడిపించేది ఎవరో? తల్లి, తండ్రి. ఎప్పటి వరకు? నడక ఇంకా రాలా. అలాగే మనకు కూడా అరే నీకు నడవడం రావడం లేదు, విశ్వసించడం రావడం లేదు అని దేవుడు వదిలిపెట్టేయడు. కానీ విశ్వాసము కొరకు నువ్వు అడుగుతూ ఉన్నప్పుడు ఆ నడిపించేవాడు కూడా ఆయనే. హల్లెలూయా. సరి అయిన నడక వచ్చే వరకు, సరి అయిన విశ్వాసం వచ్చే వరకు ఆ తప్పటడుగుల నుండి విడిపించి, లేకపోతే తప్పటడుగులను సరి అయిన అడుగులుగా మార్చేవాడు కూడా ఆయనే. హల్లెలూయా. నమ్ముతున్నావా ఈ ఉదయకాలంలో? హల్లెలూయా. నీకు విశ్వాసమును అనుగ్రహించేవాడు ఆయనే. విశ్వాసముతో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు స్వస్థతను ఇచ్చేవాడు, భవిష్యత్తును ఇచ్చేవాడు, నీకు జీవితాన్ని ప్రసాదించేవాడు. నీ జీవితంలో ఎవరను కనివిరిగి ఎరుగని అద్భుతములు చేయగలిగిన వాడు ఆయన. హల్లెలూయా. అందుకని ఒక నియమాన్ని పెట్టుకోండి. ప్రతి దినము నేను ప్రార్థన చేస్తా, ప్రతి దినము నేను వాక్యము చదువుతా. ఇవి చాలండి. చాలు అంటే ఇది కావాలి. ఏమిటి? ప్రతి దినము ప్రార్థన చేయటం, ప్రతి దినము వాక్యమును ధ్యానం చేయటం. ఈ రోజున క్రైస్తవుల్లో మర్మాలు కావాలని, లేకపోతే ఏవేవో కావాలని పరుగులెత్తే వాళ్ళు ఉన్నారు. కానీ ప్రాథమిక సూత్రాలను మర్చిపోతున్నారు. ప్రాథమిక సూత్రాలు ఏవో, మర్మాల సంగతి తర్వాత ఆలోచిద్దాం, మర్మాలను గురించి ఆలోచిద్దాం. ప్రాథమిక సూత్రాలను సరిగా పాటించాలి. ఏమిటి ప్రాథమిక సూత్రాలు? ప్రార్థన చేయడం, వాక్యమును ధ్యానించడం, సరి అయిన భక్తి జీవితం కలిగి ఉండడం, యథార్థమైన జీవితాన్ని కలిగి ఉండడం, దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారము జీవించడం. ఇవి నీవు చేసినట్లయితే దేవుడు నీ యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దమే కాకుండా ఇంకా దేవుడు అనేక మర్మాలు నీకు బోధిస్తాడు. నీ వాక్యమును ధ్యానిస్తూ ఉన్నప్పుడే అనేక విషయాలు నీతో పంచుకుంటాడు, లేకపోతే నీకు బోధిస్తాడు. మొదటిగా భక్తి జీవితాన్ని, యథార్థమైన జీవితాన్ని కలిగి ఉండండి. హల్లెలూయా. ఈ యొక్క ఇద్దరు గుడ్డి వాళ్ళ విషయంలో కూడా వచ్చినట్లయితే వారిని విడిచిపెట్టలేదు. హల్లెలూయా. వీరు విడిచిపెట్టలేదు. ఎక్కడి వరకు? కరుణించే వరకు విడిచిపెట్టలా. దారిలో వచ్చేటప్పుడు ఎంతమంది అడిగారో, ఎంతమంది కేకలు పెట్టారో, కానీ చివరి వరకు నిలవబడ్డారు ఇద్దరు. హల్లెలూయా. నిలవబడిన తర్వాత ప్రభువు వారి జీవితాలలో అద్భుత కార్యాన్ని చేశాడు. హల్లెలూయా. విడిచిపెట్టేవాడు కానే కాదు, ఆయన మరిచిపోయేవాడు కానే కాదు. అందుకని బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథము 49వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చూద్దాం రండి. అయితే సియోను, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరిచి ఉన్నాడని అనుకొనుచున్నది, ప్రభువు నన్ను మరిచి ఉన్నాడని అనుకొనుచు ఉన్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున, తన చంటి పిల్లను మరచున, వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను, నేను నిన్ను మరువను. చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి, హల్లెలూయా. ఇక్కడ 14వ వచనంలో చూస్తే సియోను కుమారి, లేకపోతే సియోను అనుకుంటూ ఉంది. ఏమని అనుకుంటుంది? యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరిచి ఉన్నాడు అని అనుకొనుచు ఉన్నది. చాలామందికి నిజమే, చాలామంది అనుకుంటూ ఉంటారు ప్రభువు మమ్మలను మర్చిపోయాడేమో, ప్రభువు మమ్మలను విడిచిపెట్టేశాడేమో, నేను చేసే ప్రార్థన ఆయన సన్నిధికి వెళుతుందో లేదో, నేను చేసే ప్రార్థన ఆయనకు వినిపిస్తుందో లేదో అని చాలామంది అనుకుంటున్నారేమో. కానీ ప్రభువు చెబుతున్న మాట ఏమిటయ్యా అంటే, ఇదిగో నేను వారిని విడిచిపెట్టను, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణించకుండా తన చంటి పిల్లను మరుచున, వారైనా మరుచుదురేమో కానీ నేను మాత్రము నిన్ను మరువను. హల్లెలూయా.
ఆయన అంటాడు, సదాకాలము నేను మీతో కూడా ఉంటా, నేను మిమ్మలను అనాథలుగా విడువను, ఎంతకాలం మిమ్మలను విడిచిపెట్టను, ఎన్నడనో ఎడబాయను. ఎన్ని వాగ్దానాలు ఉన్నాయండి బైబిల్ గ్రంథంలో. ఆయన విడిచిపెట్టేవాడైతే, ఆయన ఎడబాసేవాడైతే ఆయన మాటలు చెప్పడు కదా. పరలోకమందు సింహాసనాసీనుడై ఉండి దేవుని యొక్క దూతల చేత నిత్యము పొగడబడుచు ఉండి, దేవుని యొక్క దూతల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడబడుచున్న ఆయన నీ కొరకే కదా ఈ లోకానికి దిగి వచ్చాడు. హల్లెలూయా. ఎందుకంటే నిన్ను మరిచిపోలా, నీకు మంచి భవిష్యత్తుని ఇవ్వడానికి, నీకు శాశ్వత కాల జీవితాన్ని ఇవ్వడానికి, శాశ్వత జీవితము నిత్య జీవితాన్ని ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. హల్లెలూయా. అందుకని అంటున్నాడు, ఎక్కడ చెప్పుకున్నానో తెలుసా మిమ్మలను? నా అరచేతులలోనే చెక్కి ఉన్నాను. హల్లెలూయా. అరచేయి ఎప్పుడు కూడా కళ్ళ ఎదుడు కనిపించేది. ఆ రోజుల్లో, ఆ యొక్క పాత దినాల్లో, ఆ యొక్క ఇజ్రాయేలీల గురించి మాట్లాడే దినాల్లో కొంతమంది అట వాళ్ళు పచ్చబొట్లే కాకోకుండా వాళ్ళట చెక్కించుకునేవాళ్ళట. నొప్పి కలిగినా కానీ వాళ్ళకి ఇష్టమైన వారి పేర్లు, లేకపోతే వాళ్ళు నమ్మిన దైవముల పేర్లు వాళ్ళు ఏం చేసేవాళ్ళట? చెక్కించుకునేవాళ్ళట. కానీ దేవుడు అంటున్నాడు, మనుషులు చెక్కించుకుంటున్నారేమో కానీ అలా నేనే చెక్కుకున్నానయ్యా మీ పేర్లు. హల్లెలూయా. ఎందుకు? నిత్యము మిమ్మలను చూస్తూ ఉన్నప్పుడు మీరు నా సన్నిధిని జ్ఞాపకం రావడానికి, నిత్యము మీ యొక్క సమస్యను నేను జ్ఞాపకం చేసుకోవడానికి, నిత్యము మీ భవిష్యత్తు నేను జ్ఞాపకం చేసుకోవడానికి, నిత్యము కూడా మిమ్మలను చూడడానికి, లేకపోతే మీ మీద నా యొక్క కరుణా కటాక్షములు ఉంచడానికి ఎక్కడ చెక్కున్నానో? నా అరచేతుల మీదే చెక్కుకున్నాను. హల్లెలూయా. నిజమే కదా. ఆయన అరచేతుల మీదే చెక్కి ఉన్నప్పుడు నిన్నెందుకు మర్చిపోతాడు? ఏ భయం ఉన్నా, ఏ బాధ ఉన్నా, ఏ కష్టము ఉన్నా, ఏ నష్టము ఉన్నా, ఎలాంటి వేదంలోంచి వెళుతూ ఉన్నా ఈ ఉదయకాలంలో ప్రభువును ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఆయన నిన్ను విడిచిపెట్టువాడు కానే కాదు. గుడ్డివారిని బాగు చేసిన వాడు, ఎవరో కూడా కని విని ఎరుగని కార్యములను చేసిన వాడు మరి నీ ఎడల కూడా చేస్తాడు. అయితే నీ నమ్మిక చొప్పున నీకు కలుగును. హల్లెలూయా. చెప్పాను, నమ్మిక కలగాలన్నా కానీ ఏం కావాలని చెప్పాను? భక్తి జీవితము కావాలి. ప్రతి ఒక్కరికి కూడా భక్తి జీవితము కావాలి. ఒకసారి ఉదయకాలం మరొకసారి జ్ఞాపకం చేస్తా, ప్రతి ఒక్కరూ ప్రార్థన చేస్తున్నారా ప్రతిరోజు? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రతి ఒక్కరూ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నారా? ధ్యానిస్తూ ఉన్నారు. స్తోత్రం. హల్లెలూయా. ప్రతి ఒక్కరూ చేయండి. యవనస్తులు ప్రతి ఒక్కరూ చేయండి. పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరూ చేయండి. దేవుని సన్నిధానములో ప్రార్థించండి. దేవుని యొక్క వాక్యమును ధ్యానించండి. నెమ్మదిగా దేవుడు మీ జీవితాలను ఉన్నతమైన స్థితికి తీసుకొని వెళ్తాడు. హల్లెలూయా.